అండ్ ఇన్ఫాక్ట్ జనరల్ కన్నా విక్టిమ్ సైడ్ ఆ ఫ్యామిలీ వాళ్ళ తల్లి డైరెక్ట్గా మోదీ గారికి లేఖ రాశారు. ఆవిడ మీరు రిజైన్ చేయించండి సార్, ఆయన రిజైన్ చేయాలండి లేకపోతే మాకు న్యాయం జరగదు. అండ్ ప్రజలు కూడా దీన్ని ఎందుకు ఏకీపిస్తున్నారు, ఈవెన్ బీజేపీలో కూడా 2 సైడ్స్ చీలిపోయింది. సగం మంది లేదు మీరు రిజైన్ చేయాలి, కాకపోతే ఇది సెంట్రల్ మినిస్టర్ జరుగుతుంది కాబట్టి ఇంత డిలే ఎందుకు అవుతుంది అనే ఒక అసహనం ప్రజల్లో ఉంది. అఫ్ కోర్స్ దీన్ని పొలిటిసైజ్ చాలా మంది చేశారు, అదొక వర్గం ఉంది, కానీ అదొక సబ్సెట్ మాత్రమే, దాన్ని మొత్తానికి కలపడం అది అవివేకం ఉంది. ఇట్స్ నాట్ రైట్. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ కూడా బయట తెగ సర్క్యులేట్ అయింది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఈ వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి అది ఇది అని. సో ఫస్ట్ హనీ ట్రాప్ కేసు ఉంది, మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు చూస్తే అది ఎందుకు జరిగింది, పొలిటికల్ పవర్ ఉండడం వల్లే కదా, లేకపోతే లాయర్ ఇలా వ్యక్తికి చెప్పేవాళ్ళ అనేది జనరల్ క్వశ్చన్ ఇది పబ్లిక్ రైట్ నౌ. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో 2008 ఆగస్ట్లో ఆ అమ్మాయి పుట్టిందని, సో టెక్నికల్లీ 17 years 3 months అని, ఏది క్రైమ్ జరిగినప్పుడు. ప్రస్తుతానికి కూడా 18 అవ్వాల, ఆగస్ట్ అయితే అవుతాయి. స్పెషల్లీ ఆ కొత్త సెక్షన్ యాడ్ చేశారు కదా 64(2)(m) అని. ఇది ఎంత సీరియస్ సెక్షన్ మీకు అర్థమవుతుందా? అక్కడ నుంచే మనం మొదలు పెడదాం. ఫస్ట్ జనాలు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతానికి ఈ కేసు అయ్యేదాకా మీరు రిజైన్ చేయండి, బర్తరఫ్ ఇచ్చేసేయండి అనే సూచన మీరు ఎందుకు ఇవ్వలేదు సార్, ఆయన మీ ఫ్రెండ్ అనా అనే క్వశ్చన్ కూడా పబ్లిక్ నుంచి రేజ్ అవుతుంది. ఇవాళ ఒక కొత్త సెక్షన్ ఇవాళ బండి భగీరథ మీద వేశారు. ఆ సెక్షన్ పేరు 64(2)(m). ఇప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుంది, ఒకటే వ్యక్తి మీద, ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్, ఇది ఒకటే వ్యక్తి మీద మల్టిపుల్ టైమ్స్ లైంగికంగా దాడి చేస్తే ఈ సెక్షన్ పడుతుంది. సో ఇప్పటిదాకా ఉండే సెక్షన్స్తో పాటు ఈ సెక్షన్ కూడా వ్యక్తి మీద ఇవాళ ఉంది. అండ్ నో డౌట్, నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ ఆ వ్యక్తి లోపల ఉన్నాడంటే తను చేసిన తప్పుకి అది సోషల్ మీడియా పవర్ వల్లే జరిగింది. ఎందుకంటే 9 రోజుల పాటు ఆ వ్యక్తి కేంద్ర సహాయ హోంమంత్రి ఇవన్నీ పక్కన పెడితే, జనరల్గా ఇవాళ తెలంగాణలో ఏ డిస్కషన్ వస్తుంది బయటికి, పోలీసులకి కనుక గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే 8 days అనేది 8 days కదా 1 dayలో పడేసుకుంటారు. అది కేపబిలిటీ, అది పోలీసులకి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది. ప్లస్ ఈ మంత్రి గారు ఒక లెటర్ రాశారు, ఇది మొన్న నైట్ 8 PM 8:30 PM ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో జరిగిన 2-3 minutesలో వచ్చింది ఈ ప్రెస్ నోట్ బయటికి. అందులో రాస్తారాయన సత్యమేవ జయతే అని మొదలుపెట్టి, మా అబ్బాయి మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది వచ్చి రాగానే న్యాయ వ్యవస్థల మీద ఉండే గౌరవంతో వెంటనే నేను అప్పచెప్పేద్దాం అనుకున్నాను, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే, మరి 8 days ఎందుకు ఉంచారో అది దాని గురించి ఆయన డిస్కస్ చేయట్లా. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అప్పగిద్దాం అనుకున్నాం మళ్ళీ, కానీ లాయర్ని సంప్రదించాక వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, వెంటనే ఇంటరిం బెయిల్ వచ్చేస్తుంది, అందుకోసం నేను ఆగాను. బట్ ఇది ఎప్పుడైతే రాలేదో ఇంకా డిలే చేయడం కరెక్ట్ కాదని చెప్పి నాకే అనిపించి స్వయంగా నేనే అప్పగిస్తున్నానని చెప్పి ఆయన రాశారు. కానీ అక్కడ మీరు సబ్ టెక్స్ట్లో మీరు మ్యాటర్ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఈ 8-9 days పాటు బండి భగీరథ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆయన తండ్రికి తెలుసు, తెలిసినా కూడా అప్పగించలేదు. పోలీసులు వెతుకుతున్న అబ్స్కాండ్ న్యూస్ బయటకు వచ్చినా కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ CDR నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. దీని గురించి వాళ్ళ తెలంగాణలో లేదా తెలంగాణ ప్రజలకు ఒక అసంతృప్తి ఉంది. ఇన్ని డేస్ ఎందుకు పట్టింది, ఎవరు సపోర్ట్ చేశారు? అగైన్ అ లాడ్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆర్ దేర్. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతానికి తెలంగాణలో ఉందో ఇది కేటీఆర్ గారు రేస్ చేసిన క్వశ్చన్. ఇది ఇన్ని డేస్ ఎలా మీరు పోలీసులకు సీఎం నుంచి ఆర్డర్స్ రాకపోతే అలా చేయరు కదా, వీళ్ళిద్దరు కుమ్మక్కై ఉన్నారనేది కేటీఆర్ గారి వాదన. భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్ళను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ ఆల్సో మీరు ఎటువంటి న్యూస్ అవుట్లెట్స్ని కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీరు చూస్తుంటే అబ్బాయి సైడ్ ఏ వాదన అయితే ఉందో, భగీరథ్ సైడ్ ఏ వాదన అయితే ఉందో అది ఫోర్ ఫ్రంట్లో ముందుకు పెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను భగీరథ్ అనే వ్యక్తి దొరికాడు కదా, మొన్న నైట్ దొరికాడు. ఆ వ్యక్తి దొరకగానే న్యూస్లో ఏమొచ్చింది, మనం పెద్ద న్యూస్ ఛానల్ చూస్తే పేర్లు ఇక్కడ అప్రస్తుతం అనవసరం. ఈ వ్యక్తి లాయర్లతో పాటు లొంగిపోయాడు, ఆయన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంట, ఆ ఆధారాలు చూపిస్తాడు. ఇదేంటి, ఇది ఖచ్చితంగా బాయ్స్ సైడ్, ఇది అమ్మాయి సైడ్ అయితే కాదు కదా, ఇది ఎక్కువ వచ్చింది న్యూస్లో. అండ్ సరే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్దాం. అబ్బాయి సైడ్ న్యాయవాదులు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ఏం వాదించారు, ఒకటి అసలు ఇది పోక్సో కిందగా రాదని, 2 మీడియా ట్రయల్ జరుగుతుందని కదా. ఫస్ట్ పాయింట్ దగ్గర మనం వద్దాం. ఇది ప్రూవ్ చేయాల్సిన పాయింట్ కాదు. ఇన్ఫాక్ట్ ఇంటరిం బెయిల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో 2008 ఆగస్ట్లో ఆ అమ్మాయి పుట్టిందని, సో టెక్నికల్లీ 17 years 3 months అని, ఏది క్రైమ్ జరిగినప్పుడు. ప్రస్తుతానికి కూడా 18 అవ్వాల, ఆగస్ట్ అయితే అవుతాయి. అండ్ మనం ఏజ్ చూడాల్సి వస్తే ఫస్ట్ 10th క్లాసే వస్తుంది, తర్వాత GHMC అయినా ఏదైనా. అండ్ వన్స్ అది జరిగిన తర్వాత అందుకని అక్కడికే పటాపంచలు అయిపోయింది. కానీ న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ పోక్సో థియరీని రకరకాల రీల్స్ రూపంలో హెడ్డింగ్స్ న్యూస్ క్లిప్పింగ్స్ పెట్టి తెగ ఉదరగొట్టారు. అగైన్ బాయ్స్ సైడ్ ఆఫ్ ద వర్షన్. రెండోది మీడియా ట్రయల్. ఇక్కడ మీడియా ట్రయల్ ఎందుకు జరిగింది, ఇలాంటి పోక్సో కేసు ఒక రెగ్యులర్ వ్యక్తికి జరిగితే, ఒక సాధారణ వ్యక్తి మీద కేసు పడితే అది ఎంత ఫాస్ట్గా పోలీసులు రియాక్ట్ అవుతారో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది సెంట్రల్ మినిస్టర్ జరుగుతుంది కాబట్టి ఇంత డిలే ఎందుకు అవుతుంది అనే ఒక అసహనం ప్రజల్లో ఉంది. అఫ్ కోర్స్ దీన్ని పొలిటిసైజ్ చాలా మంది చేశారు, అదొక వర్గం ఉంది, కానీ అదొక సబ్సెట్ మాత్రమే, దాన్ని మొత్తానికి కలపడం అది అవివేకం ఉంది. ఇట్స్ నాట్ రైట్. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ కూడా బయట తెగ సర్క్యులేట్ అయింది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఈ వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి అది ఇది అని. ఈ భగీరథ్ అనే వ్యక్తికి పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు. హీ హ్యాపెన్స్ టు బి ఎ సన్ ఆఫ్ అ సెంట్రల్ మినిస్టర్. కానీ ఆ వ్యక్తి మీద వన్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పొలిటికల్ బలాన్ని ఆయన వాడుకున్నాడు కదా.
అది జనాలకు ఉండే కోపం. అందుకనే టక టక 1 by 1 ఏదైతే డిస్కోర్స్ నడుస్తుందో, స్పెషల్లీ ఆ కొత్త సెక్షన్ యాడ్ చేశారు కదా 64(2)(m) అని, ఇది ఎంత సీరియస్ సెక్షన్ మీకు అర్థమవుతుందా? అక్కడ నుంచే మనం మొదలు పెడదాం. ఫస్ట్ జనాలు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అగైన్ ఇవి చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్స్. ఫస్ట్ అమ్మాయి సైడ్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏప్రిల్లోనే వెళ్ళి ఒక లాయర్ని సంప్రదిస్తే ఆ లాయర్ వెళ్ళి డైరెక్ట్గా లాయర్ వెళ్ళి మినిస్టర్ గారికి చెప్పేశారు. తర్వాత మేము ఆయన ఇంటికి వెళ్ళాం, ఆయన మమ్మల్ని అవమానించారు. ఇన్ఫ్యాక్ట్ అవమానించడమే కాదు, మేము కేసు పెట్టక ముందు మా మీద ఫస్ట్ ఎదురు కేసు పెట్టేశారు, ఎక్స్టార్షన్ అని చెప్పి, హనీ ట్రాప్ అని చెప్పి, 5 crores డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 కేసులు ఇలా పడినప్పుడు ఫస్ట్ కేసుని ఫస్ట్ పరిగణలోకి తీసుకుంటారు పోలీసులు, ఎందుకంటే రెండో కేసు దాని కాన్సిక్వెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ హనీ ట్రాప్ కేసు ఉంది, మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు చూస్తే అది ఎందుకు జరిగింది? పొలిటికల్ పవర్ ఉండడం వల్లే కదా, లేకపోతే లాయర్ ఇలా వ్యక్తికి చెప్పేవాళ్ళ అనేది జనరల్ క్వశ్చన్ అనేది పబ్లిక్ రైట్ నౌ. అందుకనే జనాలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం క్వశ్చన్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు హీ వాజ్ వెరీ కేటగోరికల్. నేను మొన్న మీటింగ్లో ఆయన మాట్లాడినప్పుడు, ఇలాంటి కేసులను కట్టినప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అనలైజ్ అసలు ఏమేం జరిగింది, ఎక్కడ జరిగింది, టైమింగ్స్ ఏంటి, సీసీటీవీలు ఏంటి, సెల్ టవర్లు ఏంటి, ఫోన్ కాల్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నారా లేదా, ఇదంతా చూడాలి. పిల్లల భవిష్యత్తు ఇది, పాలిటిక్స్ అని కాదు ఇక్కడ డిలే అయింది అనేది ఆయన వాదన. ఇక్కడ సంఘటన జరిగింది అక్టోబర్ సో అండ్ సో డేట్ నాడు, ఇక్కడ సంఘటన జరిగింది ఆగస్టులో సో అండ్ సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా, సిగ్నల్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ మినిస్టర్ గారికి సూచన ఇస్తూ, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ బిడ్డను అప్పగించేసేయండి. ఇది నిన్నటి వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తాను. మోరల్ రెస్పాన్సిబిలిటీ అది మీదది, నేను సూచిస్తున్నానని చెప్పి ఆయన అన్నారు తప్పితే, ఇక్కడ మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతానికి ఈ కేసు అయ్యేదాకా మీరు రిజైన్ చేయండి, బర్తరఫ్ ఇచ్చేసేయండి అనే సూచన మీరు ఎందుకు ఇవ్వలేదు సార్? ఆయన మీ ఫ్రెండ్ అనా అనే క్వశ్చన్ కూడా పబ్లిక్ నుంచి రేజ్ అవుతుంది ఇవాళ. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ పవర్లో ఎవరు కూర్చున్నా కూడా అది వాళ్ళు వాడుకోవడం చాలా సహజం. అది నౌ దట్ గైజ్ ఇన్ ప్రిజన్, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు ఆ వ్యక్తి. అండ్ బయట ఇంత పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉండే ఫిగర్ బయట ఉంటే అది ఖచ్చితంగా కేసుని ఎఫెక్ట్ చేస్తుంది కదా అనేది జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. అండ్ ఇన్ఫాక్ట్ జనాల కన్నా విక్టిమ్ సైడ్ ఆ ఫ్యామిలీ వాళ్ళ తల్లి డైరెక్ట్గా మోదీ గారికి లేఖ రాశారు. ఆవిడ, మీరు రిజైన్ చేయించండి సార్, ఆయన రిజైన్ చేయాలండి, లేకపోతే మాకు న్యాయం జరగదు. అండ్ ప్రజలు కూడా దీన్ని ఎందుకు ఏకీపిస్తున్నారు? ఈవెన్ బీజేపీలో కూడా 2 సైడ్స్ చీలిపోయింది. సగం మంది లేదు మీరు రిజైన్ చేయాలి, లేకపోతే పార్టీ మీద అపనమ్మకం వస్తే తెలంగాణ ప్రజలకి అని చెప్పి ఒక వర్గం ఉంటే, లేదా ఆయన ఏం తప్పు చేయనప్పుడు, ఆయన కుటుంబంలో తప్పు జరిగినప్పుడు ఆయన ఎందుకు రిజైన్ చేయాలి అని చెప్పి ఇంకో వర్గం ఉంది. ఇక్కడ బయట న్యూస్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఎంత చెప్పినా కూడా, నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో విక్టిమ్ సైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఎవరైతే పంపించారో, ఇన్ఫాక్ట్ ఇంకా పెద్ద లాయర్ని పంపించాలి, అడ్వకేట్ జనరల్ పంపించాలి, బట్ గవర్నమెంట్ పంపించలేదు. దీని మీద కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బట్ నాగేశ్వర గారు స్ట్రాంగ్గా 2 పాయింట్లు చెప్పారు. ఇదే భగీరథ్ అనే వ్యక్తి మీద ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి, ఇది కొత్త కేసు ఏం కాదు, అబ్బాయి మీద జనాలు కొట్టేవాడు, సో ఈ వ్యక్తికి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం సరికాదు అని ఒక సైడ్ చెప్తూ, ఈ అమ్మాయి ఒకటే కాదు ఇంకో 4 అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు భయంతో బయటకు వచ్చి బహిరంగంగా చెప్పట్లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. దీంతో జడ్జి గారు కన్విన్స్ అయ్యారు. ఇంటరిమ్ బెయిల్ ఏదైతే రావాల్సిందో అది రాలేదు. అది రాదని తెలిసినప్పుడే పోలీసులు యాక్షన్లోకి రియల్గా దిగారు, ఇంటికి వెళ్ళారు, సర్చ్ ఆపరేషన్ జరిగింది. నైట్ టైం చీకటిగా ఉన్నప్పుడు ముసుగులు వేసుకొని ఆ వ్యక్తిని మరి పట్టుకున్నారా, అప్పగించారా, అది 2 వర్షాలు చెప్తున్నారు. ఈ మినిస్టర్ గారు రాసిన లేఖ ప్రకారం ఆయన లొంగిపోయారు, లేదా రమేష్ గారు కమిషనర్ గారు వదిలిన ప్రెస్ నోట్ ప్రకారం పట్టుకున్నారు నార్సింగి దగ్గర. మరి ఇదేంటో చాలా పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది దీని చుట్టూ, ఏది కరెక్టో మనకి ఇంకా తెలియదు. అందుకని ఇవాళ ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కాబట్టి కేసు అంతా సక్సెస్ అయిపోయినట్టు కాదు. సక్సెస్ ఎప్పుడు జరుగుతుందంటే జస్టిస్ జరిగినప్పుడు, విక్టిమ్ ఫ్యామిలీకి, విక్టిమ్కి. అండ్ అది జరగడానికి ఏకైక కారణం మన డెమోక్రటిక్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి. ఇవాళ ఇన్నిసార్లు ఇన్ని డిలేలు జరిగిన తర్వాత సోషల్ మీడియా నుంచి ఒక ప్రెషర్ రావడం వల్లే, అది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోకండి, డిజిటల్ మీడియా నుంచి ఏదైతే ఒక అప్రైజింగ్ మనం చూసాం, దానివల్ల ఇదంతా పాసిబుల్ అయింది అనేది ఒక వాదన. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా దీని మీద నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మన గొంతు లేస 0.00001% ఉన్నా పర్వాలేదు, బట్ వీ నీడ్ టు టాక్. ఎందుకంటే రేపు పొద్దున్న ఇలాంటిది ఇంకేదైనా జరిగినప్పుడు, ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉండే వ్యక్తి ఇలాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ కేసు ఎగ్జాంపుల్ కింద నిలబడాలి. తెలంగాణలో ఇది జరిగింది, తెలంగాణలో ఊరుకోలేదు ప్రజలు అని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా జనాలు ఏదైతే ఆయన క్వశ్చన్ చేస్తున్నారో ఇవాళ, ఐ థింక్ ఇట్స్ బెటర్ ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడగలిగితే. 9 days ఇంత డిలే పోలీసుల రియాక్షన్కి ఓకే, అది ఎందువల్ల జరిగింది? అబ్స్కాండింగ్లో ఆ వ్యక్తి లేనప్పుడు స్వయానా తండ్రే మేమే పట్టుకొని ఉంచాం లాయర్లు చెప్పడం వల్ల అని చెప్తున్నప్పుడు, ఒక కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి వాళ్ళ అబ్బాయిని పట్టుకోవడం ఎందుకు ఇంత టైం పట్టింది అనేది జనరల్ పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్. నౌ దీనికి ఈజ్ ఆన్సరబుల్. అండ్ ఇలాంటి సెన్సిటివ్ కేసులో ఎవరైతే విక్టిమ్ షేమింగ్ చేశారో, వాళ్ళు ఏ మాధ్యమం చేసినా ఇకపైన చేద్దాం అనుకుంటున్నా కూడా దట్స్ ఎ సీరియస్ అఫెన్స్. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇన్ఫాక్ట్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టి ఒక నిండు జీవితం అన్నట్టు చూడండి ఇక్కడ, అంతే. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఎందుకంటే మల్టిపుల్ ఛానల్స్లో నేను చూశాను, నిజాలు బయటకు వచ్చే ముందే పోక్సో లాంటి కేసులో విక్టిమ్ ఫేస్ని
వాళ్ళ తల్లిదండ్రుల ఫేసుల్ని వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం చాలా తప్పిది, అండ్ దట్స్ అన్ ఆఫెన్స్ ఆల్సో. అందుకని జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి ఒత్తిడికి లొంగొద్దు. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.